టీడీపీ నాయకులు బక్కిని నరసింహ తెలంగాణ అనే పేరు డిక్షనరీలో లేదని అన్నారు సార్. దీనిపై మీ కౌంటర్ ఏంటి సార్? బక్కాని నరసింహ అనే వ్యక్తి తెలంగాణ ఆయనే. అదొక బాధాకరమైన విషయమే, ఆయన తెలంగాణ వ్యక్తి కావడం. ఉద్యమకాలం నాడు కేసీఆర్ గారు అప్పుడప్పుడు కొన్ని ఇటువంటి మాటలు చెప్తుండేది. బక్కాని నరసింహ మాటలు వినే వరకు కేసీఆర్ గారి ఉద్యమకాలం నాటి మాటలు గుర్తొస్తున్నాయి. కత్తి ఆంధ్రోందే కానీ పొడిచెటోడు మనోడు అని చెప్పేది. పయం చేసేది, ప్లాన్ చేసేది, తెలంగాణలో చెడగొట్టడానికి అన్నీ చేసేది ఆంధ్రోళ్ళు. కానీ వాళ్ళు సొంతంగా మన మీద దాడి చేయరు, మన వాళ్ళతోటే మన మీద దాడి చేపిస్తారు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, కేసీఆర్ గారి నాయకత్వం, మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోవు శ్రీకాంతాచారి, మోత్కూరు బిడ్డ. ఆ తర్వాత దాదాపు 1200 మంది, సింగారం యాదయ్య అయితేనే, పోలీస్ కిష్టే అయితేనేమి, వేణుగోపాల్ రెడ్డి అయితేనే, మన పక్కన దాచారం దయాకర్ రెడ్డి అయితేనే, ఇటువంటి వాళ్ళు దాదాపు 1200 మంది ప్రాణాలు తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర కాంక్ష నెరవేరాలని. బక్కాని నరసింహ అంటే బుద్ధి ఉండాలి కనీసం. ఆ బక్కాని నరసింహ అంటే మెదడు తలకాయలు ఉందా ముఖాల్లో ఉందా అర్థం కాని పరిస్థితి. తెలంగాణ సాధించిన నాయకుల కంటే గొప్పవాడు. చంద్రబాబు నాయుడు బూట్లు నాకడానికి, చంద్రబాబు నాయుడుకి తొత్తుగా మోచేతి నీళ్లు తాగటానికి, పనిచేయటానికి పనికొస్తారు ఈ విధవలు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష వాడికి ఏం తెలుసు? తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించకుండా బక్కాని నరసింహ మాట్లాడిన మాటల్ని ఏనాటికైనా బేషరతుగా దాన్ని వాపసు తీసుకోవాల్సి, తెలంగాణ ప్రజలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్తులో దానికి తగిన మూల్యం బక్కాని నరసింహ చెల్లించుకోక తప్పద్దు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేసుకొని తెలంగాణను మరింత ముందుకు తీసుకుపోగలిగింది. అయిపోయి ఈ 2 సంవత్సరాలల్లా, 2.5 సంవత్సరాలల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడితే గదే మాట్లాడతాడు, ఆయన ఏం చెప్తే గదే చేస్తాడు. ఇవాళ నదీ జలాల సమస్య నడుస్తూనే ఉంది. తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించే రీతిగా చంద్రబాబు నాయుడుకు దాసోహం అని పనిచేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జీన్స్ లేవు, తెలుగుదేశం జీన్సే ఉన్నాయి. ఏనాటికైనా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే గదే చేసే మనిషి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతో కూడా ఉన్నాడు. చాలా మంది ప్రజలు గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీలో ఉండడు. కాంగ్రెస్ పార్టీలో ధీటైన నాయకుడు లేడు, కేసీఆర్ని ఎదుర్కొనే నాయకుడు లేడు. నేను వస్తే ఎదుర్కొంటా అని చెప్పి హైకమాండ్ ఒప్పించి మెప్పించి పిసిసి ప్రెసిడెంట్ అయ్యి, సరే ఇవాళ తెలంగాణ ప్రజల దురదృష్టం అదృష్టం ఏమైందో అయ్యింది, ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఎప్పుడైతే అధిష్టానం ముఖ్యమంత్రి దిగిపోవాలనే సూచికలు ఇస్తుందో అప్పుడే ఈయన పోయి మోదీ దగ్గర ఉంటాడు. బడేబాయి దగ్గరికే పోతాడు. చోటబాయి అడిగిపోవాల్సినోడే. నిన్న మొన్న మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు, యా చోటబాయి ఇది రావా హమారా సాత్ ఆవు మిల్కే కామ్ కరింగే అన్నాడు. కలిసి పనిచేద్దాం లా, మాతోటి గడువా అని అన్నాడు. ఇవన్నీ ఏమిటి సంకేతాలు? అంటే చంద్రబాబు నాయుడు లోపాయికారిగా రేవంత్ రెడ్డితో మాట్లాడి, రేవంత్ రెడ్డిని మెంటల్గా అట్లా ప్రిపేర్ చేసి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ కూటమిలో రేవంత్ రెడ్డి వర్గాన్ని చేర్పించుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు
ఆ పార్టీ ఎంపీలు కూడా అంటున్నారు, నేను అనేదే కాదు, ఆ పార్టీ ఎంపీలు కూడా దాన్ని గమనిస్తున్నారు, అంటున్నారు. అది అవుతుంది, ఏనాటికైనా అవుతుంది. అందుకనే బక్కన్ నరసింహ అటువంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా ఒకప్పుడు బహుశా 2015లో అనుకుంటా, 15లోనో 16లోనో బలరాం సింగ్ నాయక్ అని కేంద్ర మంత్రిగా ఉండే, అంతకుముందు మహబూబాద్ పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ కోట్లేకపోతే తెలంగాణను తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రలో కలుపుతాము అని మాట్లాడాడు. అందుకని వీళ్ళ ఎవ్వరితోటి కూడా తెలంగాణ కోడి పిల్ల ఎవరి దగ్గర, తల్లి దగ్గర ఉంటేనే క్షేమంగా ఉంటుంది. కోడి పిల్లలు ఎక్కడన్నా ఉండని తల్లి దగ్గర ఉంటే తల్లి రెక్కల కింద పెట్టుకొని కాపాడుకున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తన రెక్కల కింద కాపాడుకునే శక్తి సామర్థ్యాలు కేసీఆర్కే ఉన్నాయి, గులాబీ జెండాకే ఉంది. ఎన్నటికైనా గులాబీ జెండా కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష. సార్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరాం 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని అంటున్నారు, దాని మీద కౌంటర్ ఏంటి సార్ మీది? కోదండ రామ్ కాదు, కోదండ రెడ్డి. ఆయన మాజీ ముషిరాబాద్ శాసనసభ్యులు, అట్లాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్. నిజంగానే ఆయన రైతు అని ఇప్పటిదాకా కూడా నేను కూడా ఆయన రైతే అనుకున్నా. ఎందుకంటే రైతు సమస్యల మీద చాలా వ్యాసాలు రాశాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రైతు సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాడు. మరి ఇవాళ ఎవరి మెప్పు కోసం, ఎవరి మెప్పు పొందడం కోసం ఆయన వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలన్నాడో నాకైతే అర్థం కాలే. నిజంగా కోదండ రెడ్డి గారు గుండె మీద చేసుకొని ఒక రైతుగా ఆలోచించాలి. వ్యవసాయదారునికి 3 గంటల కరెంటు సరిపోద్దా? కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే దాన్ని సమర్థవంతంగా సరఫరా చేయలేని మీరు దానికి అప్పుపుచ్చుకోవడం కోసం 3 గంటల కరెంటు మరి రేవంత్ రెడ్డి అనిపించిందా కోదండ రెడ్డి తోటి? ఇదేమైనా 3 గంటలు చేసే కుట్ర నడుస్తుందా? మరి ఆ కుట్రలో భాగమైన ఇది. ఏదేమైనా కోదండ రెడ్డికి తగదు. ఇప్పటిదాకా ఒక రైతు నాయకుడిగా, తెలంగాణ ప్రజల విశ్వాసం పొందిన నాయకుడిగా మా కొరకు కోదండ రెడ్డి సహకారం ఉంటది, ఈయన మంచి రైతు అని చెప్పి అందరి అభిప్రాయం ఉంది. చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు నాకు. యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షునిగా కోదండ రెడ్డి వ్యాఖ్యల మీద జిల్లా నుంచి కనీసం ఒక 15-20 మంది ఫోన్ చేశారు. ఏంది అసలు కోదండ రెడ్డి ఎందుకు ఇట్లా మాట్లాడేది, రైతు నాయకుడు ఇట్లా మాట్లాడేది, ఇది విచిత్రంగా ఉంది సార్, మీరు ప్రెస్ మీట్లో ఇటు కండియాలి సార్ దీన్ని అని చెప్పి చాలా మంది అన్నారు. సరే, సందర్భం వచ్చినప్పుడు అది మాట్లాడుతున్నాం అనుకోండి. కానీ ఏదేమైనా కోదండ రెడ్డి మరి అది రేవంత్ రెడ్డికి ఉన్న కుట్రలో ఇది ఒక భాగమేనా అని చెప్పి తెలంగాణ ప్రజలు ప్రశ్నార్థకంగా ఉన్నారు. దాన్ని సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారి, ముఖ్యమంత్రి గారిని లేదు అది కోదండ రెడ్డి ఎట్లా మాట్లాడిండు దాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే నిజంగానే 3 గంటల కరెంటు చాలుతుందని దాన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది. ఇది తేటతెల్లం చేయాల్సిన అవసరం మాత్రం తెలంగాణ ప్రజలకు ఉన్నదని భావిస్తాం.